నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. నేను అరుణ. మీరు కెనడాలో స్థిరపడాలనుకుంటున్నారా? మీ తదుపరి తరానికి ఉత్తమ జీవితాన్ని అందించాలనుకుంటున్నారా? ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరిన్ని వివరాలు అందించేందుకు ఎక్సిలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ అఖిల్ అండ్ జహంగీర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి జహంగీర్ గారు, నమస్తే. హాయ్ అఖిల్ గారు, నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మిగతా ఎవరైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ అయినా కానీ లేదా పక్క యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కెనడానే ఎందుకు ఎంచుకోవాలి? అఖిల్ గారు, మీరేం చెప్తారు దీని గురించి? ఒకప్పుడు యూఎస్ వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ వీసా ఉండాలి, లేదు అనుకుంటే H1 వీసా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఏంటి అంటే కెనడాలో పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. ఆ పాపులేషన్ పెంచుకోవడానికి అవనివ్వండి లేదా ఎకానమీ పెంచుకోవడానికి కెనడా ఏం చేస్తుండే అంటే ఆల్ ద సోషల్ బెనిఫిట్స్ వచ్చే వాళ్ళందరికీ ఇస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి యూఎస్ కూడా వెళ్ళి సెటిల్ అయ్యే ఏకైక బెనిఫిట్ కెనడా ఇస్తుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి కెనడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారండి. ఓకే. అండ్ జహంగీర్ గారు, ఎక్సిలా గురించి మీరు ఏం చెప్తారు? ఎక్సిలా వచ్చేసి మీ స్టూడెంట్ ఇంకా ఇమిగ్రేషన్ రెండు హ్యాండిల్ చేస్తుంది. స్టూడెంట్స్ వీసాస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తాం. యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, ఆల్మోస్ట్ అన్ని. బేసిక్గా మనం వచ్చేసి ఇమిగ్రేషన్ కూడా చేస్తాం. ఇమిగ్రేషన్ వచ్చేసి కెనడా, జర్మనీ, ఓకే, ఆస్ట్రేలియా కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాం మనం ఇమిగ్రేషన్. మనం ఇప్పుడు ప్రజెంట్ చేసేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది అంటారు కదా సార్. దీన్ని అంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి. అది అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. జస్ట్ లెంతీ ప్రాసెస్. లెంతీ ఎందుకంటే ఫ్యూచర్లో అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. ఓకే, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్స్ కానీ ఏమన్నా కానీ ఈ 8 months ఎందుకు పడుతుందంటే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరగాలి. డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరగకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అక్కడ మా సైడ్ నుంచి 100% డాక్యుమెంటేషన్ జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎలిజిబిలిటీ నుంచి లాస్ట్ PR వచ్చే బాధ్యత అనేది మనదే ఉంటుంది అక్కడ. ఓకే. అండ్ ఇమిగ్రేషన్ అనే కాకుండా ఇంకా కెనడా వెళ్ళి చాలామంది సెటిల్ అవ్వాలి అనుకుంటారు కదా అఖిల్ గారు. సో అక్కడే ఎందుకు సెటిల్ అవ్వాలి? దానికి తగ్గ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? దీని గురించి ఏం చెప్తారు? బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఒకటి లైక్ స్టూడెంట్స్ వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళింది అనుకోండి, ఫ్యామిలీలో ప్రైమరీ అండ్ డిపెండెంట్ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. సో కిడ్స్కి 18 years వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ బెనిఫిట్స్ అనేవి లైక్ లైఫ్ లాంగ్ ఫ్రీ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం మనకి సిటిజన్షిప్ కన్వర్ట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం యూఎస్ కూడా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. ఇవి కాకుండా రేపొద్దున మన పేరెంట్స్ని స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా, లైక్ ఒక ప్రైమరీ అప్లికెంట్ వాళ్ళ పేరెంట్స్ని స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా సూపర్ పేరెంటల్ వీసా అని ఉంటుందండి. సో దానికి కూడా మనం స్పాన్సర్ చేయొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఈ విధమైన బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం శాలరీ స్కేల్ చూస్తున్నా కూడా ఇక్కడ మనం 1 year ఏదైతే ఎర్న్ చేస్తున్నామో అది అక్కడ మనం 1 or 2 monthsలో కూడా ఎర్న్ చేసిన రోజులు ఉన్నాయండి. సో మేజర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఫ్లయింగ్, అదే ప్రొఫైల్ అని అవనివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత within 3 months సెటిల్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం జాబ్ అనేది సెక్యూర్ ఉంటుందండి. అందుకని బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ జహంగీర్ గారు, మీరు కెనడాకు వెళ్ళాలంటే ఎలిజిబుల్ క్రైటీరియా గురించి? ఎలిజిబిలిటీ అంటే ఏం లేదండి. బేసిక్గా ఇప్పుడు మీరే మా క్లయింట్ అనుకుంటాను నేను. సపోజ్ మీరే మా ఎక్సెల్కి లాగిన్ అయ్యారు అనుకోండి. ఓకే, వచ్చి మీకే డౌట్స్ వస్తాయి. అప్పుడు ఇమిగ్రేషన్కి అప్లై చేయాలి అనుకుంటే నాకు ఏమేమి డౌట్స్ అంటే మీరు ఎలా ఉండాలి అక్కడ, నా జాబ్స్ ఏంటిది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓకే, నేను ఎలిజిబిలిటీయా కాదా, ఓకే, ఫ్యామిలీతో వెళ్ళొచ్చా కాదా, ఇవన్నిటికీ ఫస్ట్ ఎవాల్యూషన్ చేస్తారు. ఈ ఎవాల్యూషన్ అనేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. దానికి సెపరేట్ ఎక్స్పర్ట్ టీమ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ ఎలిజిబిలిటీ నథింగ్ బట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, మినిమం ఈ 2 ఉంటే చాలు మనం కెనడాకి వెళ్ళొచ్చు. ఓకే, తర్వాత IELTS అన్నారు, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నా సరిపోతుంది మనకి. జనరల్ IELTS అంటాం దాన్ని. ఓకే, ఫస్ట్ దాని ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎలిజిబిలిటీలో ఒక రిపోర్ట్ వస్తుంది మనకి. వితిన్ 24 to 48 hours రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. తనకి ఏం జాబ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ స్టేట్లో తన ప్రొఫైల్ డిమాండ్ చేస్తుంది, ఓకే, తన జాబ్ ఆక్యుపేషన్ ఏంటిది, NOC కోడ్ ఏంటిది. NOC కోడ్ ఈజ్ నథింగ్ బట్ తన ఆక్యుపేషన్ కోడ్. అక్కడ ఇక్కడ ఒక్కొక్క డొమైన్లో చాలా ఉంటాయి కేటగిరీస్ మనకి. వాళ్ళ కెనడియన్ గవర్నమెంట్ నుంచి ఒక కోడ్ వస్తుంది పర్టికులర్గా. ఆ కోడ్ ఏంటిది, తన జాబ్ టైటిల్స్ ఏంటిది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసినాకనే మనం ఫైనల్లీ మూవ్ చేస్తాం. ఎందుకంటే మనం ఒక ఫైల్ తీసుకున్నామంటే తన కెరియర్ మన చేతిలో పెట్టినట్టు, మనం కూడా అంతే బాధ్యతగా దాన్ని మూవ్ చేయాలి. అది ఆ ఎలిజిబిలిటీ అయినాక దెన్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్.
పర్టికులర్గా తనకు ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం. ఓకే, ఆ కేస్ ఆఫీసర్ వచ్చేసి తను పర్టికులర్గా తన పిఆర్ వచ్చే వరకు తన బాధ్యత తీసుకుంటాడు. ఆ కేస్ ఆఫీసర్ వచ్చి తనకు ఒకసారి చెక్ లిస్ట్ పంపిస్తాడు. చెక్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ తన డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఎస్ఎస్సి నుండి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఏవైతే చేశాడో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంటేషన్ సెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, లైక్ స్కాన్ కాపీ ఇస్తారా, సెండ్ చేసిన తర్వాత తనకి ఈసీఏ ప్రాసెస్ అని నడుస్తుంది. ఈసీఏ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషనల్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అంటాం దాన్ని. అయితే కెనడియన్ గవర్నమెంట్ చెక్ చేస్తుంది తన స్టాండర్డ్స్ ప్రకారంగా ఎడ్యుకేషన్ ఉందా లేదా, ఓకే, అంటే మన ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, ఇలాంటి డాక్యుమెంట్స్ అని చెక్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ప్రాసెస్ చేసినాక మధ్యలో ఫైల్ ఆగిపోవద్దు అది, దానివల్ల ఇవన్నీ చెక్ చేస్తాం అనమాట. ఆ రిపోర్ట్ రావడానికి కెనడియన్ గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ మనకి 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ వీ అసెండ్ టు వీసా ఫైలింగ్కి అనమాట అసెండ్ చేస్తాం దాన్ని. తర్వాత తన ప్రొఫైల్ ఎలా పిక్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. మనకి వెళ్ళిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అండ్ ఒక క్లయింట్ మీ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళని సెటిల్ చేసేంత వరకు మీరు ఎంతవరకు బాధ్యతలు తీసుకుంటారు? తనకు పిఆర్ వచ్చే వరకు, ఈవెన్ తను కెనడాలో ల్యాండ్ అయ్యే వరకు బాధ్యత మాది. ఎందుకంటే కెనడాలో కూడా టొరంటోలో కూడా మా కన్సల్టెన్సీ ఉంది. తను ఎక్కడ ఉండాలి, తన పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏంటిది, ప్రాపర్ గైడెన్స్ మా సైడ్ నుంచి ఉంటుంది తనకి. యా, తను ఏం జాబ్ చేయాలి, తన రెజ్యూమ్ మార్కెటింగ్ ఏంటి, అంటే తను ఏం జాబ్స్ ముందు చేశాడు, ఓకే, అక్కడ పోయినాక ఎలాంటి జాబ్స్ చేస్తాడు, ఓకే, తన జాబ్స్ పైన ఎలాంటి రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే తనకి ఎలాంటి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి ఇక్కడ నుండి, ఓకే, ఇవన్నీ హెల్ప్ మా సైడ్ నుంచి ఉంటుంది తనకి. ఒకటి అఖిల్ గారు, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక సంస్థ ద్వారా అప్రోచ్ అయ్యి వెళ్తున్నాము అంటే మెయిన్ దాని సక్సెస్ రేట్ చూస్తాం. అవునండి. సో మీ ఆర్గనైజేషన్ మీ సర్వీసెస్ సక్సెస్ రేట్ గురించి చెప్తారా? హెచ్ఎల్లా పెట్టి గత 15 సంవత్సరాలు అవుతుందండి. పెట్టడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఒకటి మనకు ఆ పెయిన్ తెలిస్తే ఎఫర్ట్స్ కూడా పెట్టి అదే సక్సెస్ కోసం వెయిట్ చేస్తాము. సో మా ఎండి ఎవరైతే ఉన్నారో యూఎస్కి వెళ్ళి పిహెచ్డీ చేశారు. అతను పిహెచ్డీ చేస్తున్న రోజుల్లో ఆ ఎఫర్ట్స్ స్టూడెంట్స్ అలాంటి ఎఫర్ట్స్ పడతారు. సో ఇంకా నేను పడ్డ ఎఫర్ట్స్ వేరే వాళ్ళు ఎవరు పడకూడదు అనే ఏకైక రీజన్తోనే ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టి యూఎస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించారు కంపెనీకి. అది అయిపోయిన తర్వాత అదే ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ అదే కష్టంతో కెనడాలో స్థాపించారు హెచ్ఎల్ అని. ఇప్పుడు అది ఇండియాలో ఉంది, లైక్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఎన్ని ప్లేసెస్లో ఉంది. ఓన్లీ రీజన్ ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఏ రోజు మనము అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏది చేయలేదు. 95% మన బిజినెస్ అవనివ్వండి, మన దగ్గరకు వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు త్రూ రిఫరెన్స్, అంటే ఒక క్లయింట్ ఇప్పుడు మీరు ఉన్నారు, నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది, రేపొద్దున మీరు ఒక 10 మందిని రిఫర్ చేస్తారు. సో ఈ విధంగా హెచ్ఎల్ అనేది ప్రమోట్ అవుతూనే ఉంది ఇప్పటికీ. అండ్ వీఆర్ స్టిల్ ఇన్ ద మార్కెట్. ఓన్లీ రీజన్ ఇస్ ద సక్సెస్ వాట్ వీఆర్ గెటింగ్ అండ్ ద స్మైల్స్ వాట్ వీఆర్ సేయింగ్ ఇన్ ద క్లయింట్ ఫేసెస్. ఓకే. అండ్ జహంగీర్ గారు, అసలు పిఎస్ఎఫ్డబ్ల్యూ అండ్ పిఎన్పి అంటే ఏంటి, దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? అంటే వన్స్ ఇందాక చెప్పినట్టు ఈసీఏ ప్రాసెస్ అయిన తర్వాత ఒక కేస్ ఆఫీసర్ అసైన్ అయినాక తన ప్రొఫైల్ ఎలా పిక్ అవుతుంది అక్కడ నుండి, ఓకే. ఎఫ్ఎస్డబ్ల్యూ ఇస్ నథింగ్ బట్ ఫెడరల్ స్కిల్ వర్కర్, అది ఓవరాల్ కెనడా అనమాట, ఓకే. మనం దాంట్లోకి ప్రొఫైల్ పిక్ చేయాలంటే 3 ఆప్షన్స్ ఉంటాయి కెనడాలో. ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది, ఒకటి పిఎన్పి ఉంటుంది, థర్డ్ వన్ ఈజ్ ఏఐపిపి, ఓకే. ఇందాక మీరు చెప్పినట్టు ఐఎల్ స్కోర్ ఎక్కువ తెచ్చుకోవాలి ఇంగ్లీష్లో అది ఇది అన్నారు కదా, అది నార్మల్, అది ఎంత ఏం ఉండదు, ఓకే. డిపెండ్ అపాన్ ద ప్రొవెన్సెస్ ఏంటంటే స్టేట్స్ కెనడాలో డిపెండ్ అపాన్ ద ప్రొవెన్సెస్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రొఫైల్ పిక్ చేస్తామన్నమాట, ఓకే. దానికి ప్రాపర్ గైడెన్స్ కూడా ఉంటుంది మన సైడ్ నుంచి, ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఎక్సెల్ నుండి, ఓకే. వరల్డ్ క్లాస్ ట్రైనర్స్ ఉంటారు, దానికి ఎలా గైడ్ చేస్తారు, ఏ విధమైన ఇంగ్లీష్ కావాలి దానికి, ఓకే, ఏ విధంగా తనను ట్రైన్ చేయాలి, మార్క్స్ ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది, ఓకే. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఏంటంటే ఒక పూల్ లాంటిది, నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి దాంట్లో, ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్ ఉంటుంది, లైక్ డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఈవెన్ నాన్ ఐటీ పీపుల్ కానివ్వండి, ఐటీ పీపుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రొఫైల్ ఉంటుంది, ఓకే. దాంట్లో నుంచి ప్రొఫైల్ పిక్ కావాలి అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు పర్టికులర్గా ఒక ర్యాంకింగ్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఎట్ ఏ టైం అన్ని ప్రొఫైల్స్ ఒకటేసారి పిక్ చేయలేరు కాబట్టి. ఆ ర్యాంకింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు 1600కి మనకి 460 to 470 రావాలి, ఓకే. ఒకవేళ ర్యాంకింగ్ మీట్ అవుతే మీ ప్రొఫైల్ ఎక్కడ నుండైనా పిక్ అవుతుంది, ఓకే. మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఓకే. మీ కండిషన్స్ ఉండవు ఎక్స్ప్రెస్ ఎంట్రీ నుంచి ప్రొఫైల్ పిక్ అయింది అంటే. దెన్ సెకండ్ ఆప్షన్ వస్తుంది, ఒకవేళ మీరు ఇన్ కేస్ ర్యాంకింగ్ మీట్ కాలేదు, నాకు ఐఎల్ స్కోర్స్ కొంచెం తక్కువ వచ్చింది, ఓకే. దెన్ వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ ఏంటంటే పిఎన్పి, ప్రొవిన్సెస్ నామినేటెడ్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని, స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. అది స్టేట్ స్పాన్సర్షిప్ వీసా ఏంటంటే ఒకవేళ స్టేట్ స్పాన్సర్షిప్ నుంచి వీసా వస్తే మనకు ఇంకా +600 పాయింట్స్ యాడ్ అవుతాయి, ఓకే.
దాంట్లో నుంచి ఎలా ప్రొఫైల్ పిక్ అవుతుందంటే స్టేట్ రిక్వైర్మెంట్, అంటే ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ కావాలి, ఒక ఇంత ఐఎల్స్ కావాలి, ఈ ప్రొఫెషన్ ఈ ఆక్యుపేషన్ వాళ్ళు కావాలి అని ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్కి మన ప్రొఫైల్ మ్యాచ్ అవుతే అక్కడ నుండి కూడా మీ ప్రొఫైల్ పిక్ అవుతుంది. ఈ కేసులో ఏమవుతుందంటే పిఎన్పి నుండి మీ వీసా పిక్ అవుతే మీరు పర్టికులర్ అదే స్టేట్ నుండి ఏదైతే స్టేట్ నుండి వీసా పిక్ అవుతుందో ఆ స్టేట్ నుండి 2 years ఉండాలి, 2 years వర్క్ చేయాల్సి వస్తుంది. దెన్ తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు. ఇంకా లాస్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏఐపిపిలో ఏంటంటే ఐఎస్ తక్కువ ఉన్నా పర్లేదు, ఈవెన్ 4 ఈచ్ మాడ్యూల్ 5 ఉన్నా పర్లేదు, రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అని మాడ్యూల్స్ ఉంటాయి, ఈవెన్ 4-5 ఉన్నా పర్లేదు, బట్ ఆఫర్ లెటర్ ఈస్ కంపల్సరీ ఎక్కడ నుండి. ఆఫర్ లెటర్ వస్తే పర్టికులర్ 4 provinces కూడా మీరు వెళ్ళవచ్చు. ఓకే. అండ్ అఖిల్ గారు, అసలు ఎన్ఓసి అంటే ఏంటి, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక జాబ్స్ గురించి మాట్లాడాం కదా అండి. ఒకటి ఇండియాలో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా కెనడాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పాను. ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు ఒక కార్ డ్రైవర్కి జాబ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఐటీ డెవలపర్కి జాబ్ ఉంది. మనం వేరే దేశం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తెచ్చుకుంటాము, కానీ కార్ డ్రైవర్ని తెచ్చుకోలేము కదా. సో ఆ జాబ్స్ అనేవి సగ్రిగేట్ చేయడానికి, అంటే ఒక డిమాండ్ లిస్ట్ అనేది ఏర్పడడానికి ఎన్ఓసి అనేది ఒక కోడ్ ఉంటుంది, నేషనల్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి. అది ఏంటి అంటే 0A-B-C-D అని 5 categories ఉంటాయి. సో మన జాబ్ అనేది ఏ కేటగిరీలో పడుతుంది అనేది ఫస్ట్ మనం చూస్తాము. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఒక 4-digit కోడ్ అనేది జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక కోడ్ ఉంటుంది. తర్వాత ఈవెన్ కార్ డ్రైవర్ అవనివ్వండి, లేకపోతే జ్యూస్ కట్టర్స్, లైక్ ఒక షాప్ కీపర్ అవనివ్వండి, లేకపోతే ఒక కౌంటర్ క్యాషియర్ అవనివ్వండి, వాళ్ళకి కూడా జాబ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే స్కిల్డ్ ఆర్ నాన్ స్కిల్డ్ అని చెప్పేసి మనం చెక్ చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్ అని తీసుకుంటాము. సో మన జాబ్ గురించి ఏదైతే వివరిస్తామో దాన్ని ఎన్ఓసి కోడ్ అంటాము. ఓకే. అంటే ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి ఎంత సమయం పడుతుందండి? దాదాపు 1 year అని చెప్తామండి ఒక క్లయింట్కి. ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ మన దగ్గరకు వస్తారో ఈసీఏ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 3 months పడుతుంది. ఈ 3 monthsలో ఐఎల్టీసీ ప్రిపేర్ అవ్వడం కానీ రాయడం కానీ చేస్తారు. ఈసీఏ అండ్ ఐఎల్టీసీ 2 అయిపోయిన తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేస్తాం కదా. సో అప్పుడు ప్రాసెస్ అనేది మనం డిసైడ్ అవుతాము. మన దగ్గర ఉన్న క్యాండిడేట్స్కి సింగిల్ నైట్లో, అంటే లైక్ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత లాంచ్ చేసిన రోజే ఇన్విటేషన్ వచ్చిన రోజులు ఉన్నాయి, లేదు 1 year వరకు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ మనం క్లయింట్కి ఏదైతే ప్రామిస్ చేస్తున్నామంటే 1 yearలో ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము అనేది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ హెచ్ఎల్ఐ విల్ బి ఎక్స్ప్లోరింగ్ ద వేస్. లైక్ ఎఫ్హెచ్డబ్ల్యూ అవుతుందా, ఫైన్, ఆ ప్రాసెస్ చేద్దాము. లేదు దానితో పాటు పిఎన్పి ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతున్నారా, ఏ ప్రొవిన్స్లో క్లయింట్ ప్రొఫైల్ డిమాండ్ ఉందో దానికి అప్లై చేయడము. 24/7 మనకి ప్రాసెస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు అప్లికేషన్స్ అన్నీ. సో ఎక్కడ క్లయింట్ డిమాండ్ ఉంటే అక్కడ అప్లై చేసి క్లయింట్కి మొత్తం వేస్ అని ఎక్స్ప్లోర్ చేసి ఎండ్ ఆఫ్ ద డే వితిన్ 1 year ఇన్విటేషన్ తెప్పించి ఇవ్వడం మన బాధ్యత అండి. ఓకే. అలాగే జహాంగీర్ గారు, ఐటీ అంటే ఏంటి, దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది? ఐటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్విటేషన్ అండి. ఆ కంట్రీ నుంచి మనకి ఇన్విటేషన్ వస్తుంది. ఓకే, ఇన్విటేషన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు యూఎస్ఏకి I-20 ఉంటుంది. ఓకే, దీనికి ఇన్విటేషన్ వన్స్ మన ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత ఇన్విటేషన్ వస్తుంది. ఆ ఇన్విటేషన్ తర్వాత మనకి మెడికల్స్ ఇంకా పోలీస్ క్లియరెన్స్ ఉంటాయి. మెడికల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా కానీ స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఉండొద్దు. ఓకే, దాని తర్వాత పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది. దెన్ అప్పుడు మనకి వీసా అప్రూవల్ అవుతుంది దాని తర్వాత అనేది. ఓకే, దాని తర్వాత ప్రాసెస్ ఇంకేం ఉండదు. జస్ట్ మనకి ఒక 7 to 8 months టైం ఉంటుంది ట్రావెల్ కానీ. దాని తర్వాత వాళ్ళు ట్రావెల్ కావచ్చు. ఓకే, ఇన్ ద సేమ్ ఇస్ కెనడా పిఆర్ ఏందండి, ఇక జనరల్గా మీకు చెప్పాలంటే లైఫ్ సెటిల్ అంతే. ఇంకా ఈవెన్ ఇక్కడ మనకు జాబ్ చూసుకుంటే మ్యాక్స్ 80%కి మ్యాక్స్ 70 to 1 lakh శాలరీస్ వస్తాయి. నార్మల్ నాన్ 80%కి చూస్తే 30-40. ఓకే, ఈవెన్ వాళ్ళు ఏమన్నా ఫ్యూచర్లో గోల్ ఉన్నా కానీ ఫ్యామిలీతో సెటిల్ కావాలని కానీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను అంటున్నాను. ఓకే, అండ్ ముందు ఒక పర్సన్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకువెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఎక్సెల్ ఎటువంటి సేవలు అందిస్తుంది వాళ్ళకు కూడా? ఎక్సెల్ నుంచి 100% డాక్యుమెంటేషన్ ఉంటుంది, 100% వాళ్ళకి సేవలు అంటే సర్వీస్ పక్కా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకి. జాబ్ నుంచి కూడా మన సైడ్ నుంచి ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడానికి. అక్కడ జాబ్ పోర్టల్స్ తోటి ఈవెన్ అక్కడ ఏవైతే ఎంప్లాయర్స్ ఉంటారో రిగార్డింగ్ వాళ్ళ రెజ్యూమే వాళ్ళ ప్రకారంగా మోడిఫై చేసిన తర్వాతే మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా ఏమైనా రిఫరెన్స్ వచ్చినా విల్ ప్రొవైడ్. ఆల్మోస్ట్ ఇవి స్టూడెంట్ వీసా కూడా చేస్తారు. ఎక్సెల్ అనేది ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్గా ఓపెన్ అయింది ఆస్ట్రేలియా కూడా. అక్కడ నుండి కూడా స్టూడెంట్స్ మా సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎక్సెల్ నుండి. అక్కడ నుంచి కూడా ఏమైనా రిఫరెన్స్ వస్తే అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ కెనడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ చేస్తాం కాబట్టి అది కూడా. ఓకే, అండ్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అఖిల్ గారు? యాజ్ ఆల్రెడీ సెడ్ యూ, లైక్ యూఎస్ఏలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది, లాంచ్
యుఎస్ఏలో లైక్ మినియాపోలిస్లో ఆఫీస్ ఉందండి, అండ్ కెనడాలో టొరంటోలో ఉంది. అండ్ కమింగ్ టు ఇండియా, వీఆర్ ఇన్ హైదరాబాద్. లైక్ ఇన్ హైదరాబాద్ 4 బ్రాంచెస్ ఉన్నాయి, విజయవాడ, వైజాగ్, గుంటూరు. ఈ ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. ఒక్కటి రీజన్ ఇంత ఎక్స్పాండ్ చేస్తున్నాము ఎందుకు అంటే, క్యాండిడేట్ ఒకటి ఇబ్బంది పడకూడదు. ఎక్కడి నుంచి ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ బ్రాంచ్ వెళ్ళినా కూడా లైక్ సర్వీసెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఓన్లీ దట్ రీజన్ వీఆర్ లైక్ వెరీ నియర్ టు ద క్యాండిడేట్స్. ఎందుకంటే కెనడా అంటే మన పక్క ఊరు లేదో పక్క రాష్ట్రం కాదు కదండి, చాలా నాటికల్ మైల్ తర్వాత ఉంది అది. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. సో దీని అర్థం ఏంటి అంటే, మీ సర్వీస్ ద్వారా వెళ్ళే మనిషికి మీరు ఎటువంటి హామీ ఇవ్వగలుగుతారు? ఒకటి చెప్తానండి, లైక్ పిఆర్ తెప్పివ్వడము హెచ్ఎల్ఆర్ బాధ్యత అని ఎప్పుడైతే చెప్తున్నామో, సరే ఫైన్ పిఆర్ వచ్చింది, ఫ్లైట్కి వెళ్ళిపోయారు అని వదిలేకుండా, అక్కడ దిగిన తర్వాత కూడా మా టీం ఎవరైతే ఉన్నారో అది పికప్ అండ్ డ్రాప్ అవ్వనివ్వండి, వాళ్ళకి కావాల్సిన సిమ్ కార్డ్, కరెన్సీ, అకామిడేషన్, విచ్ ఇస్ కాల్డ్ as పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, అవి కూడా ఇస్తారు. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి అన్నీ తెలుస్తాయో తెలీదో అది పక్కన పెట్టినా కానీ, ఒక ఎంప్లాయీ, ఒక క్యాండిడేట్ మొత్తం అంతా వదిలేసుకొని ఫ్యామిలీతో ఒకేసారి వెళ్ళి అక్కడ నిలబడలేరు కదా. సో వాళ్ళ కోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే అకామిడేషన్ ముందే వెతికి చూపిస్తారు. అంటే విచ్ వాట్ దే సర్వైవ్ అవ్వగలుగుతారో అది. దానితో పాటు ఇంకా జాబ్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్యలో గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేస్తారు. సో రెజ్యూమే మార్కెటింగ్ సర్వీసెస్ కూడా మన వాళ్ళు ఇచ్చి, సో ఇంటర్వ్యూస్ ఇండియాలో ఉన్నప్పటి నుంచి అటెండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. సో ఈ విధంగా హెచ్ఎల్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే ల్యాండ్ అవ్వడం కాదు, అయిన తర్వాత కూడా సేఫ్గా ఉండే బాధ్యత మనది. ఓకే. అండ్ ఎక్సెల్లా ఇంకా ఏమేమి సర్వీసులు చేపిస్తోంది జహాంగీర్ గారు? జాబ్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇంకోటి జాబ్ అసిస్టెన్స్తో పాటు తన డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఫాలో అప్ మెయిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కన్సల్టెన్సీస్ తీసుకుంటే మన దగ్గర చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే, ఈవెన్ ఫాలో అప్ లేనిది వీసా రావడం కష్టం. ఫాలో అప్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొఫైల్. ఎందుకంటే ఒక క్లయింట్ మనకి వాళ్ళ కెరియర్ మన చేతిలో పెట్టినప్పుడు మనది కూడా అంతే బాధ్యత ఉండాలి, ఓకే, చేసుకోవడానికి. ఓకే, ఆ ప్రొఫైల్ని ప్రాపర్గా ఫాలో అప్ అవుతున్నారు లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ క్యాండిడేట్ గవర్నమెంట్ ఏదైతే వచ్చినా, ఈ ప్రొఫైల్ ఎక్కడ పిక్ అవుతుంది అనుకున్నా కానీ అప్డేట్ అనేది క్లయింట్కి ఉండాలి. ఆ కోఆర్డినేషన్ క్లయింట్కి ప్లస్ ఏవైతే ఎంప్లాయీకి ఉందో కరెక్ట్గా ఉంటేనే మనకి వీసా ప్రాపర్గా వస్తుంది. ఫాలో అప్ లేకుంటే కొంచెం కష్టం అవుతుంది, కానీ ఎక్సెల్ నుండి ఆ ఫాలో అప్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే. అండ్ అఖిల్ గారు, మామూలుగా అయితే ఇప్పటి వరకు మనం అనుకున్న దాని ప్రకారం అయితే ప్రతి ఒక్కళ్ళు ఈ షో చూసిన తర్వాత విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. అంటే సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు ఎక్సెల్ అనే ఎందుకు అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే చాలా కన్సల్టెన్సీ సంస్థలు ఉన్నాయి, చాలా సర్వీసెస్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఎక్సెల్ అనే ఎందుకు మీట్ అవ్వాలి అని ఒక క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? ఇందాక చెప్పాను కదా, ఆ పెయిన్ ఏంటో మనకి తెలిస్తే దాని తర్వాతనే మనకి ప్రాపర్ సర్వీస్ వస్తుందని చెప్పేసి. సో హెచ్ఎల్ఆర్ అనేది ఆల్రెడీ ఆ పెయిన్ చూసింది. అది పర్సనల్ పెయిన్ అవ్వనివ్వండి లేదా వేరే వాళ్ళ ద్వారా పెయిన్ తెలుస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే జెన్యూన్ సర్వీసెస్ అనేవి క్లయింట్కి వెళ్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సక్సెస్ రేట్ గురించి అడిగారు మీరు. అండ్ రెండవది, ఇందాక మీరే అన్నారు హెచ్ఎల్ఆర్ గురించి ఎక్కడ సరిగ్గా విని ఉండరు అని. టు బి ఫ్రాంక్, దానికి మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఏంటి అంటే 95% అవర్ బిజినెస్ ఆర్ అవర్ క్యాండిడేట్స్ ఆర్ త్రూ రిఫరెన్స్ అనేసి. సో ఈ మాత్రం ప్లస్ పాయింట్స్ చాలా అనుకుంటాను కదా మేడం. ఎలా అంటే హెచ్ఎల్ అని చూస్ చేసుకోవడానికి వేర్ ఏ క్లయింట్ కెన్ హ్యావ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫేస్ విత్ కెనడా పిఆర్ ఇన్ 1 year. ఈవెన్ అరవింద్ సార్, మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్స్కి ఇబ్బంది కాకుండా అక్కడ ఎక్సెల్ కెనడాలో కూడా పెట్టారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా క్లయింట్ ఎలాంటి ఇబ్బంది పడొద్దు అని. ఓకే, ఈవెన్ అక్కడ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, తనకి ఎలాంటి ఇబ్బంది అయినా కానీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కానీ ఆ కన్సల్టెన్సీకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాగేనండి, ఇప్పటి వరకు మీరు ఎంతో మంది క్లయింట్స్ని అక్కడికి పంపించుంటారు కదా, సో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది? స్పందన అంటే జాబ్స్ వాళ్ళు సక్సెస్ అయితేనే మాకు కూడా సక్సెస్ రేషియో వస్తుంది కదా. జాబ్స్ వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ఫ్యామిలీతో ఉన్నారు, నో ప్రాబ్లం. ఇందాక చెప్పినట్టు ఇవి రూమర్స్ అండి. ఏమైనా పిఆర్ అప్లై చేయలేరు, చాలా కష్టం, 8 months ప్రాసెస్ కదా, ఇలాంటి రూమర్స్ చాలా బయట ఉంటాయి. మనం ఐఎల్స్ రాయలేం కదా. ఎందుకని ఇప్పుడు 10th తర్వాత ఇంటర్ అంతే కష్టం, ఇంటర్ తర్వాత డిగ్రీ అంతే కష్టం, పీజీ అంతే కష్టం పాస్ కావడం. కానీ జస్ట్ అది ట్రై చేస్తే తెలుస్తుంది కదా అది అవుతుందో కాదో అనేది. అది నేను చెప్తుంది. జనరల్ ఐఎల్స్ ఈజీ, డ్యామ్ ఈజీ. అది మనం నార్మల్గా రాస్తే అనేది 5.5 వస్తుంది. జస్ట్ మీరు ట్రైన్ అయ్యి రాస్తే 6.5, 7 ఎటు పోవు. ఈజీగా తను అది స్కోర్ చేసుకొని పిఆర్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ కొంతమంది కోర్సు చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉంటారు. సో కోర్సు చేసిన వాళ్ళకి ఎక్సెల్లో ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది?
అంటే ఏ విధమైన కోర్స్ అంటున్నారు? స్టూడెంట్ వీసా Students visa. స్టూడెంట్ వీసా కూడా ఇప్పుడు తనకి పర్సంటేజ్ చూస్తారు, బ్యాక్లాగ్స్ చూస్తారు. ఓకే, తనకి ఏ యూనివర్సిటీ ఫస్ట్ తన డాక్యుమెంటేషన్ అని తీసుకుంటాం. ఆస్ట్రేలియాకైనా కానీ, కెనడాకైనా కానీ, యూకేకైనా కానీ తన డాక్యుమెంట్ తీసుకొని తన డాక్యుమెంట్ ప్రకారంగా, తన పర్సంటేజ్ ప్రకారంగా, తన బ్యాక్లాగ్స్ ప్రకారంగా ఏ యూనివర్సిటీ ఉన్నదో ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తాం మనం దాన్ని. ఆ యూనివర్సిటీ చూసిన తర్వాత తనకు గైడెన్స్ ఇస్తాం. ఈ ప్రాపర్ యూనివర్సిటీలో ఇది ఉంది, ఈ కోర్స్ ఉంది, ఓకే ఇంత ఫీజు ఉంటుంది, ఇంత సెమిస్టర్ ఉంటుంది, ఇంత ఇయర్కి ఇంత ఫీజు ఉంటుంది, తనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వి గో ఫార్వర్డ్. ఓకే, తనకి ఎందుకంటే స్టూడెంట్ వీసా రీజెంట్ పాస్ అయిన వాళ్ళకి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది అది. ఓకే, ఇక వెల్ ఎక్స్పీరియన్స్, కొంతమంది గ్యాప్ వస్తుంది, గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా వీ కెన్ డూ ద స్టూడెంట్ వీసా ఆల్సో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లెటర్స్ కూడా పెట్టవచ్చు దాన్ని బట్టి. ఆ గ్యాప్లో మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లెటర్ తోటి. దెన్ వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ అనమాట. ఓకే, ఇప్పుడు యూనివర్సిటీస్ కూడా ఎలా ఉంటాయంటే కొన్ని యూనివర్సిటీస్కి వర్క్ పర్మిట్ అంటే 2+3 అంటే 2 years చదువుకోవచ్చు, 3 years వర్క్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, అలా కూడా ఉంటాయి. 2+4 కూడా ఉంటుంది. ఓకే, డిపెండ్ అపాన్ దట్. ఓకే, ఇప్పుడు యూకేకి చూసుకుంటే ఐఎల్స్ తక్కువ రావాలి, అంటే యాక్చువల్లీ అవసరం లేదు ఐఎల్స్, బట్ కొన్ని ఇంగ్లీష్ మార్క్స్ ఉండాలి ఇంటర్లో అండ్ 10th అయినా కానీ అట్లా. ఆ యూనివర్సిటీస్ నుంచి కొన్ని యూనివర్సిటీస్ 2 years తర్వాత మనం పార్ట్ టైం కూడా జాబ్, వీక్లీ ఇన్ అవర్స్ పార్ట్ టైం జాబ్ అని ఉంటుంది. ఓకే, అది చేసుకున్న తర్వాత మనం దానికి వాళ్ళు ఫుల్ టైం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈవెన్ దో ఈ వర్క్ పర్మిట్ ఇస్తారు, తర్వాత వీ కెన్ అప్లై ఫర్ పిఆర్ ఆల్సో. అక్కడ నుండి కూడా ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, యా. అండ్ ఎటువంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది ఎక్సెల్ అఖిల్ గారు? ఫస్ట్ థింగ్, ఒక క్యాండిడేట్ మన దగ్గరకు వచ్చారు అంటే ఏదో ఆశిస్తున్నారు కదా. ఓకే, క్యాండిడేట్కి ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేస్తాము, వేర్ హీ విల్ బీ మానిటరింగ్ దట్ క్యాండిడేట్స్ అప్లికేషన్ 24/7 విచ్ మేక్స్ ద సక్సెస్. అది కాకుండా మొత్తం ఫ్యామిలీ మొత్తానికి డాక్యుమెంటేషన్ పార్ట్ చేయించడం కానీ, తర్వాత ఒక ట్రైనర్ని అసైన్ చేసి ఐఎల్టీఎస్ ట్రైనింగ్ ఇప్పించడము, ఆ తర్వాత వీసా ప్రాసెస్ మొత్తం చేపిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఐఎల్టీఎస్ ట్రైనింగ్ అంటే ఏంటి అఖిల్ గారు? ఇప్పుడు లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఓన్లీ థింగ్ ఏంటంటే 4 modules ఉంటుంది. ఆ 4 modules లైక్ హౌ యూ రీడ్, రైట్, లిజన్, స్పీక్, ఈ 4 ఎలా చేస్తాము అనేది. ఒక్క రీజన్ ఏంటంటే కెనడా వెళ్ళిన తర్వాత మనము లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడకూడదు. ఆ ఒక్క రీజన్తోనే ఐఎల్టీఎస్ అనేది రాపిస్తారు, విచ్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, అది అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేయడము, దానితో పాటు ఇందాక మీరు జాబ్స్ గురించి అడిగారు కదా, సో ఇక్కడే ఉన్నప్పుడు మన టీం ఏదైతే కెనడాలో ఉన్నారో వాళ్ళ చేత రెజ్యూమే రీరైట్ చేయించి రెజ్యూమే మార్కెటింగ్ చేపిస్తారు. సో దానితో పాటు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఇస్తారు. సో ఈ విధంగా హెచ్ఎల్ఆర్ నుంచి వచ్చే సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా ప్రాసెస్ కావాలి అన్నా కూడా హెచ్ఎల్ఆర్ విల్ సపోర్ట్ యూ ఆల్ ద టైమ్, వేర్ లైక్ విత్ ఇన్ 1 year మనకి ఆ వీసా ప్రాసెస్ అనేది అయిపోతుందండి. యాక్చువల్లీ క్లయింట్కి నమ్మకం ఇవ్వాలండి వన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు అంత టైం ఉండదు ప్రాసెసింగ్ చేసుకోవడానికి, మీరు వచ్చి మా పైన నమ్మకం పెడతారు, ఆ నమ్మకం మనం ఫుల్ఫిల్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, Yes. ఇప్పటి వరకు మీ క్లయింట్స్కి మీరు ఎలాంటి భరోసాని కల్పించారు? వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ ద్వారా మీ త్రూ మళ్ళీ ఎవరన్నా కన్సల్ట్ అయ్యారా? యా, డెఫినెట్లీ అవుతారండి. ఆ రిఫరెన్స్ తోటే కదా మనకు పెరిగేది. క్లయింట్స్ అనేవి ఆ రిఫరెన్స్ తోనే వస్తారు మనకి. డెఫినెట్లీ వాళ్ళ ఆ సక్సెస్, ఆ ఫీడ్బ్యాక్ చూసే మనకు వస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా అఖిల్ గారు ఐఎల్టీఎస్ అని, దానికి ట్రైనింగ్ మీరే ఏర్పాటు చేస్తారా లేకపోతే? యా, మన ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, లైక్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో బ్యాచ్ వైజ్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఒక బ్యాచ్ వచ్చేసి 1 month ఉంటుందండి. సెకండ్ థింగ్ ఏంటంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. లైక్ డ్యూ టు కోవిడ్ మనం ట్రైనింగ్ అనేది టోటల్లీ ఆన్లైన్ చేసేసాము. దట్టు ఆన్లైన్లో మహా అయితే ఒక 2 members or 3 members ఉంటారు స్టూడెంట్స్. వేర్ ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అనుకోండి 40 మంది 50 మంది ఉన్నా కూడా కంఫర్ట్గా కూర్చుంటారు. బట్ పిఆర్కి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు హూ మైట్ బీ ఫీల్ అన్కంఫర్ట్ కదా. సో వాళ్ళ కోసం అనేది ఓన్లీ వాళ్ళ కంఫర్ట్ జోన్ కోసం ఒక 2-3 పెడతాము. సో వేర్ దే విల్ హ్యావ్ క్లాసెస్ వెరీ హ్యాపీలీ విచ్ విల్ బీ సాటిస్ఫైడ్ బై దెమ్. అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ యూజ్ ద ఎగ్జామ్స్. అండ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే టెస్ట్ రాసే ముందు వాళ్ళు ఒక 10 times 15 times మాక్ ఎగ్జామ్స్ రాస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము క్లయింట్కి రికమెండ్ చేస్తాము, సో మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు అని. లేదు, ఇఫ్ దే ఆర్ ల్యాకింగ్ సమ్వేర్ అగైన్ విల్ ట్రైన్ దెమ్, అగైన్ దే విల్ ఆస్క్ దెమ్ టు రీరైట్ ద ఎగ్జామ్. ఓకే, జహంగీర్ గారు, ఓకే అబ్బాయి ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది వేరు, ఒక అమ్మాయి ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకోవడం వేరు. సో ఇప్పటి వరకు మీకు మీ ఎక్సెల్లాకి ఎవరైనా అమ్మాయిలు అప్రోచ్ అయ్యారా? మీరు అమ్మాయిలు కూడా వెళ్తారు, అబ్బాయిలు కూడా వెళ్తారు. ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ లేదు మేడం, ఈ జనరేషన్ అయితే లేదు. ఓకే, ఈవెన్ బోత్ కాంపిటీషన్, అబ్బాయిల కంటే ఇక అమ్మాయిలు ఎక్కువ కాంపిటీషన్ ఇస్తున్నారు అబ్బాయిలకి. ఓకే, అలా అయితే ఏం లేదు, అమ్మాయిలు కూడా చాలా మంది వెళ్తున్నారు. ఈవెన్ స్టూడెంట్ వీసా పైన కూడా పిఆర్ పైన కూడా వెళ్తున్నారు. ఇక్కడ వెల్ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఓకే, అలా వెళ్ళాలి అనుకునే అమ్మాయిలకి మీ సర్వీసెస్ ఏం ఆపర్చునిటీస్ కల్పిస్తోంది? డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ ప్రకారం కానివ్వండి, గైడెన్స్ ప్రకారం కానివ్వండి, అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ఇలాంటివి, ఒకవేళ మా సైడ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేబీ కొలీగ్స్, మేబీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళు కొంచెం సేఫ్టీ ఫీల్ అవుతారు కదా, ఆ విధంగా కానివ్వండి. ఓకే, ఇలాంటి హెల్ప్స్ అన్నీ చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అఖిల్ గారు అండ్ థ్యాంక్ యూ జహంగీర్ Thank you, గారు. madam. ఎక్సెల్ అందిస్తున్న సర్వీసెస్ గురించి చాలా చక్కని విషయాలన్నీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank మచ్ you, మేడం. వెల్కమ్. Yeah. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. స్టే ట్యూన్ టు 10 TV. నమస్తే.